అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. రుచికి శుచికి శుభ్రతకు దర్శి పట్టణంలోని అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. మీ ఇంట్లో జరిగే శుభకార్యములకు 10 నుంచి 10,000 మంది వరకు మీరు కోరుకున్న వంటలు, భోజనం సప్లై చేయబడును. అన్నపూర్ణ హోటల్ భోజనం దర్శి ప్రాంత ప్రజలకి మంచి రుచికరమైన భోజనం అందించాలని దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. మా వద్ద కాకినాడ, విజయవాడ, తెనాలి మాస్టర్ చే మీకు నచ్చిన విధంగా భోజనం సప్లై చేయడం జరుగుతుంది. ప్రొపరేటర్ యాదగిరి వాసునాయుడు. మా అడ్రస్ అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్, రామాలయం గుడి ప్రక్కన, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 9985738249. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తుండగా జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరగ్గా దీన్ని ఖండిస్తూ ఈరోజు ఉదయం దర్శిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటర్లు చంద్రబాబుపై ఓట్లు దాడి చేసి ఓడించి జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ ఉన్నారు. కొద్దిసేపు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని రాళ్ల దాడిని ఖండిస్తూ అందరూ నిరసన వ్యక్తం చేశారు, నినాదాలు చేయటం జరిగింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద దాడి సభ్య సమాజంలో పెంచుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు, ఆ వీడియో చూసిన పాటనే, ఆ వాయిస్, ఆ దెబ్బ చూసిన పాటనే నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రను ఓర్వలేక ఆ మహాసముద్రం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ, రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా మేము జగనన్నకి అండగా ఉంటాము, బస్ యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ, మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు, రౌడీ మూకలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్రబండి కక్షపూరితంగా నిన్న రాయితో దాడి నిజంగా బాధాకరం అనిపించింది. అదేవిధంగా 2019లో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో, ఆప్యాయతతో చూసుకునే, ఒక దైవంలా పూజించుకునే మన జగన్మోహన్ పైన 2019లో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగనన్న రక్తం కల చూసాం. ఆ రోజు చూసిన దెబ్బకి రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ వైపుండి ప్రతిపక్షాలను పతనం చేసే విధంగా ఉన్నాయి. ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రాయితో దాడి చేశారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పత్రాన్ని మీరు కోర్టు తెచ్చుకున్నారు. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్ మీద గాలి, జగన్ మీద సునామీ, ప్రజలందరూ అడ్డగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాలు పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తారని చెప్పి సమాపం తెలియజేస్తున్నా. ఇదే విధంగా మేము చేస్తుంటే, మీరు ఓదార్పు యాత్రలు చేసినా, మీరు పాదయాత్రలు చేసినప్పుడు, అదేవిధంగా మీరు కదలరా ప్రోగ్రాం చేసినప్పుడు మేము దాడి చేస్తుంటే ఏ విధంగా మీరు బాధపడేవాళ్ళో అంతగానే ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని, ఒక కల్మషం లేని నాయకుడిని, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం నిజంగా బాధాకరం ఉంది. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక కక్షపూర్తిగా మాట్లాడితే ప్యాలెస్ నుంచి బయటకు రండి అని చెప్పేసి రకరకాలుగా కామెంట్ చేశాయంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశం ఉంది. జగన్మోహన్ గారిని భౌతికంగా దూరం చేయాలని చెప్పేసి దాడులు చేస్తా ఉన్నారు. ఇది నిజంగా సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మొన్న చూస్తుంటే బ్యారేజ్ మీద, కృష్ణా బ్యారేజ్ మీద చూస్తుంటే లక్షలాది మంది వచ్చేసి బ్యారేజ్ మొత్తం జనాలతో వచ్చేసి జనం మొత్తం జగన్మోహన్ గారికి మద్దతుగా ఉంది కాబట్టి ఓర్వలేక విజయవాడ ప్రాంతంలో ఈ విధంగా జరిగిందంటే మీరంతా గమనించాలి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ ఎంతమంది మీద ఎక్కువ కేసులు ఉంటే అంతమందికి ఎక్కువ గిఫ్ట్లు ఇస్తానని చెప్తున్నాడు, అంత రాజకీయ పదవులు ఇస్తానని చెప్తున్నాడు.
మీరందరూ గమనించండి. కక్షపూరిత వాతావరణాన్ని రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు గారు, అటు లోకేష్, అదేవిధంగా వాళ్ళ మిత్రమండలిగా ఇంకెవరు లేదు. కాబట్టి మీరందరూ గమనించి రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. ఒక మంచి చేసే నాయకుడిని దాడి చేస్తుంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ సహాయం చేసే ముఖ్యమంత్రి అవసరం. పేదవాళ్ళ కోసం బస్సు యాత్ర చేస్తుంటే బస్సు యాత్ర ఓరవలేక మన కుర్చేటి ప్రాంతంలో కూడా, దర్శి ప్రాంతంలో బస్సు యాత్ర చూశాడు. రాత్రిపూట కూడా సుమారు 9:30 టైం కూడా బస్సు యాత్రలో ఉండి ఎన్నిసార్లు ఎలక్ట్రికల్ వైర్ వచ్చినా కూర్చొని లేచి మా పేదవాళ్ళందరూ నాకు అండగా ఉన్నారు, మేము వాళ్ళని చూడాలి, కలవాలని చెప్పేసి ఆ డోర్ దగ్గరికి వచ్చేసి మహిళలందరూ కలవటం, ఎక్కడ చిన్న పేషెంట్ వచ్చినా కూడా ఆ పేషెంట్ని పలకరించి వాళ్ళని ఆప్యాయతగా చూసుకొని మీకు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే మీ అందరూ సహాయం చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ, ఆడపడుచులు కానీ, రైతులకు కానీ ధైర్యం చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో నేనున్నాను, పేదవాళ్ళకి అండగా ఉంటానని చెప్పేసి రైతులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ముఖ్యంగా మహిళలకి నేను ఉన్నానని చెప్పి అండగా ఉంటానని చెప్పేసి హామీ ఇచ్చుకుంటా పోతుంటే చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలతో అమానుషంగా, అక్రమంగా కావాలని దాడి చేస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ రౌడీ మూకలంతా ఆపండి. వచ్చేది మా ప్రభుత్వమే. మేమందరూ రాష్ట్ర ప్రజలంతా మేము రాళ్ళతో దాడి చేస్తే మీరు ఎక్కడ కూర్చుంటారో గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రజలందరూ గౌరవించి ఇదే రాయితో తిరగొట్టి ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం జగనన్నకి బాసరగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి నాయకుడు ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు అరుదుగా ఉంటాడు. ఇటువంటి నాయకుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం బాగుంటే, జగనన్న ఉంటే రాష్ట్రం మొత్తం బాగుంటుంది. ఈ సమాజంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి సంబోధించే నాయకుడు ఎవరికి దొరకలేదు. పేదవాళ్ళందరికీ కష్టపడి అన్ని పథకాలని నేరుగా వాళ్ళ అకౌంట్లు చేసిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఇటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన బాధ్యత, మన గౌరవం. ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం రాష్ట్రం మొత్తం ప్రతిమించారు కదా తప్ప ఇంకెవరు లేదు. అది జనం మొత్తం జగన్తో పాటు పరిగెత్తున్నారు కాబట్టి ఓర్వలేక ఇదందరి కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష నాయకులు. దయచేసి ఇటువంటి పనులు మానుకోండి. ఎన్ని దాడులు చేసినా మా నాయకుడు అదే స్టేజ్ మీద అందరికీ నమస్కారాలు చెప్పి ఒక పల్లెటి మాట అనకుండా ధైర్యంగా ఇంకా ప్రోగ్రాము బస్ యాత్ర కొనసాగిస్తున్నా అంటే పేద ప్రజల మీద తన అకుంఠ దీక్ష, పేద ప్రజల కోసం నేను న్యాయం చేయాలి, నా బస్సు యాత్ర నేను సపోర్ట్ చేసి అందరికీ సమస్యలు తెలుసుకోవడం కోసం పోరాటం చేస్తానని చెప్పేసి ఇంకా ప్రజలకు అండగా ఉన్నాడు. ఇటువంటి నాయకుడు మనకు అవసరం. దయచేసి ఇటువంటి దాడులు మానుకోండి, చిల్లర వ్యవహారాలు మానుకోండి. వచ్చేది ప్రభుత్వం మాదే, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉంటాడు. ఇంకా ప్రతిపక్షాల పని పూర్తిగా అయిపోయింది. వాళ్ళు ఏదో విధంగా దాడి చేయాలి, జగన్మోహన్ గారిని ఎదిరించే ధైర్యం మాకు లేదు, మాకు సత్తా లేదని చెప్పేసి ఈ విధంగా అల్లరి ముక్కలు పనులు చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని దాడులు చేసినా మేము వంగేది లేదు, లొంగేది లేదు. మేమందరం వచ్చి పేద ప్రజల కోసం అండగా ఉంటాము. వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం 170 సీట్లు కైవసం చేసుకోవడం కంపల్సరీ. ఈ రాష్ట్రం మొత్తం అక్కడి నుంచి పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు పూర్తిగా బస్సు యాత్ర సక్సెస్ చేసుకోవడం కోసం ప్రతి కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలందరూ కూడా మేమందరం జగన్మోహన్ అండగా ఉంటున్నాము. పార్టీలకు అతీతంగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇస్తున్నాడు. కులాలకి, పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పేసి, ఇటువంటి నాయకుడు అండగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం అండగా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి కక్షపూరితమైన వాతావరణం మానుకొని వీలుంటే సద్విమర్శలు చేసుకోండి, కానీ దయచేసి దాడులు మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం వైఎస్ఆర్సీపీ ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ ఎప్పుడు జగనన్నకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నల్ల బ్యానర్లు